దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన సహ ప్రార్థనా యోధురాళ్ళందరికీ ప్రభు యేసయ్య శుభనామంలో మరోసారి శుభవందనాలు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నాను. రండి ప్రియ మిత్రులారా, నా తోడి సైనికులారా, మనం మరొకసారి చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి అర్ధరాత్రి ప్రార్థన మహాపోరాటాన్ని ప్రారంభించు. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. మహిమ గల మా గొప్ప దేవా, దయగలిగిన మా తండ్రి, నీ వందనములు, స్తోత్రములు. మరోసారి అర్ధరాత్రి ప్రార్థన మహాపోరాటములో మేము తగిన విధముగా పోరాటము చేయడానికి సహాయం చేయండి. ఎపఫ్రా పోరాడినట్టు, పౌలు పోరాడినట్టు ప్రార్థనా యుద్ధాన్ని చేయడానికి మీరు మాకు యుద్ధము నేర్పించమని, తగిన రీతిగా ప్రార్థించటకు మీరే మా సేనాధిపతిగా మమ్మల్ని నడిపించమని, మీరే అందుకు మమ్మల్ని సిద్ధపరచుటకై నీ దివ్య వాక్యము పంపించమని, యేసయ్య అతి మధుర నామంలో, యేసయ్య అనంత శక్తియుత నామములో, యేసునాథుని అనంత విశ్వసనీయమైన, అత్యంత విశ్వసనీయమైన నామము స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. వచ్చిన పాట పాడుకుందాము. మొంగమూరు దేవదాసయ్య గారు రచించిన అద్భుత గీతం, మనందరికీ ఇష్టమైన పాట. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పలికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణమున నీకై పనిచేయ చేతులివిగో. ఘనమైన నీ ప్రేమ కారణమున నీకై పనిచేయ చేతులివిగో. అనయంబునే విషయ మైసుగసుగా చురుకు ధనముతో పరుగెత్త వినయ పాదములివిగో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. స్వరమిదిగో కొనుమియో వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడా నిన్ను. స్వరమిదిగో కొనుమియో వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడా నిన్ను. మరియు పెదవులివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని
ప్రతిష్ఠించుమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా 3 చరణాలు ఉన్నాయి. అద్భుతమైన పాట. తండ్రి గారు రాసిన పాటలో 3 చరణాలు పాడకపోవడం కూడా దోషమే. కానీ సమయాభావాన్ని బట్టి మనం ఎన్నోసార్లు పాడుకున్నటువంటి అద్భుత గీతమే కనుక సమయాభావాన్ని బట్టి 2 చరణాలు. ఆ పాటలో ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క పదము కూడా మనకు చాలా అవసరమైంది. ఆ పాటను ఎప్పటికైనా మనం ఆఖరి శ్వాస పీల్చి వదలకు హృదయపూర్వకంగా మన నిజమైన ప్రార్థనగా, మన నిజమైన సాక్ష్యంగా మనం ఆ పాటను పాడగలిగితే ఇంకా మనం సంపూర్ణ సిద్ధి పొందినట్లు. ఆ పాట పాడడానికి నేను యోగ్యుని కానని అనుకుంటాను. ఎప్పుడు పాడాలని ఆశ. ఐ వాంట్ టు మీన్ దట్ సాంగ్. ఆ పాట నా హృదయ ప్రార్థనగా నేను పాడాలని నా జీవిత ఆశ. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక చిన్న మాట చదువుకొని తర్వాత కొద్దిసేపు ధ్యానించుకొని ప్రార్థనకు సమయం ఇస్తాను. నేను వెళ్ళిపోయాను అనుకోని మీరు చాలా మంది వెళ్ళిపోతున్నారు. చాలా పొరపాటు. రాంబాబు గారికి నేను అప్పగించి నేను కూడా ప్రార్థనలు ఉంటున్నా. ఎందుకంటే నాకు త్రూఅవుట్ నైట్ నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, విదేశాల నుండి వస్తాయి, ప్రార్థన అవసరతలకు. వాళ్ళకి అప్పుడే పగలవుతుంది. మరి లోకల్గా కూడా వస్తాయి. ఆపదలో ఉన్న వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తుంటారు. కాబట్టి నేను మ్యూట్లో పెట్టి మీ అందరి ప్రార్థనలు వింటున్నాను. నేను కూడా ఆమెను ఏకీభవిస్తున్నాను. రాంబాబు చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చేదాకా నేను మీ అందరి ప్రార్థనలు వింటున్నాను. ప్రసంగం కొరకు మాత్రమే వచ్చి ఆ అయ్యగారి వాక్యం అయిపోయింది కదా, ఇక నేను వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు వచ్చి ప్రయోజనం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇవాళ పార్టిసిపేట్ 44, నిన్న 70 దాటింది. మరి ఏం మతంలో ఉన్నారో నాకు అర్థం కాలేదు. ఇంకేదైనా కొత్త మతం పెట్టుకున్నారా ఏంటి అసలు ఇది? ప్రతిరోజు అర్ధరాత్రి ప్రార్థనా పోరాటం చేద్దామంటే మొన్న 76, నిన్న కూడా 70 దాటింది. నేను వాక్యం ముగించగానే 160, 150 తగ్గిపోయింది. పాస్టర్ రాంబాబు గారు అంటానే ఉన్నారు, చూసారు అప్పుడే తగ్గిపోయారు. అయ్యగారు ఆఫ్లైన్ వెళ్ళగానే తగ్గిపోయారు అని అంటానే ఉన్నారు. నేను వింటున్నా, నేను ఏది వినడం లేదని ఎవరు అనుకున్నా వాళ్ళ అమాయకుడే. ఎంతమంది వచ్చారో, ఎవరెవరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారో, ఎవరెవరైతే వచ్చి కూడా ఎప్పటికీ ప్రార్థన చేయకుండా ఒట్టిగానే అలా ఉండిపోతున్నారు అన్నీ చూస్తున్నాను. ఇది చాలా సీరియస్గా చేయవలసిన ప్రార్థన పోరాటం. దయచేసి జాగ్రత్త. అందరము బాధ్యతగా తీసుకొని బలంగా పోరాడదాం. మన దేశాన్ని దైవ కృపతో దేవుడి వెలుగుతూ రండి. ప్రియా మిత్రులారా, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మరి దేవుడు ఏలియాతో చెప్పినటువంటి, ఎలీషా గురువు అయినటువంటి ఏలియాతో చెప్పినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వ వచనం. అయితే 19:7 యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది.
నీవు లేచి భోజనము చెయ్యమని చెప్పిన చిన్న మాట ప్రార్థన చేసి, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి మా రాజా, అయ్యా ఈ రాత్రి వేళ మండుతున్న గుండెలతో ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి. మా దేశ కాల పరిస్థితులు ప్రభావితము చేసి మేలుకరంగా మార్చడానికి శక్తి కలిగిన ఏకైక వ్యక్తివి నీవని ఎరిగి మా దేశంలోను ఇతర దేశాలన్నిటిలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజము వెలిగించడానికి ప్రార్థన చేయాలి. అందుకు సమర్థుడేసయ్య ఒక్కడు మాత్రమే అన్న భావన అందరిలో నింపండి. నేను ప్రార్థన చేయకపోవుట వలన పాపము చేసిన వాడనగుదునని చెప్పిన సమూయేలు యొక్క మానసిక తీర్మానం మా అందరిలో పుట్టించండి, ప్రతి క్రైస్తవుల్లో పుట్టించండి, ఓఫీలిస్టులు అనుకున్న వాళ్ళందరిలో పుట్టించండి. ప్రార్థన చేయనులే ఇవాళ అనుకోవడం ఆషామాషి వ్యవహారం కాదు, అది పాపము అన్న గ్రహింపు అందరికీ దయచేయమని మండుతున్న గుండెలతో ప్రార్థిస్తున్నాను. మా సహాయకుడా దిగిరండి, అందరితో మాట్లాడండి. ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘములన్నిటి నేను ప్రార్థన చేయడానికి పుట్టాను, ప్రార్థన చేయడానికి దేవుని కుటుంబంలో పుట్టాను, ప్రార్థన చేయకపోతే నా బ్రతుకి అర్థమే లేదనే గొప్ప మంట ప్రతి విశ్వాసిలో, ప్రతి స్త్రీలో, పురుషుల్లో, యువతి యువకులు, బాలుడు బాలికలు పుట్టించండి తండ్రి. మీరు దిగి వస్తే తప్పది సాధ్యము అడుగుతున్నాము. ఇలాగే బ్రతుకు తెల్లారిపోతే ఒకవైపు నీ రాకడ బహు సమీపము, మేమేమో ప్రార్థనకు దూరంగా బ్రతికేస్తుంది. ఎలాగ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి రాత్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ దాసుడైతే ఉట్టివాడు, మీ దాసుని మీ శిలువ రక్తంతో బాగా కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో కాల్చి దహించి కుటుంబం వేసి మీ దాసు నోట నీ మాటలుంచి మీరు నాతో మాట్లాడమని, అందరితో మాట్లాడమని, నాకు కనపడు, అందరికీ కనపడు. సునామములు స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక 10 నిమిషాలు పావుగంట మాట్లాడతాను, ఎక్కువ శ్రద్ధగా గమనించండి. కర్మెలు కొండ దగ్గర యెహోవాయే దేవుడని ఇశ్రాయేలీయులందరి చేత ఒప్పించిన తరువాత ఇశ్రాయేలీయులను గలిబిలి చేసి బయలుదేవతారాధకులుగా తయారు చేసిన పనికి మాలిన అబద్ధికులు, అబద్ధ ప్రవక్తలందరినీ కీషోను వాగు దగ్గర కత్తివాత ఏలియా హతము చేసిన తర్వాత దుర్మార్గురాలైన రాణి అయిన యెజబెలు ప్రతిజ్ఞ పూనింది, రేపటికి ఈ సమయానికి చనిపోయిన వాళ్ళలో ఒకనిలాగా ఏలియాను కూడా నేను చేస్తా, కాకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలిగజేయను గాక అని ప్రతిజ్ఞ పూనిన అంత గొప్ప దైవజనుడు కూడా ప్రాణాల చేత పట్టుకొని అడవిలో చాలా దూరము ఆయన పరిగెత్తినాడు. వెళ్ళి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి వెళ్ళి డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి ఒక
ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడు. ఇంత మటుకు చాలును తండ్రి, చాలా పోరాటం చేశాను, మంచి ఫలితమే సాధించాను. ఇప్పుడు ఆమె నన్ను చంపాలని వెంటబడుతుంది, ఇంకెందుకు నాకు ఇది అవసరమా? ఇంత మటుకు చాలే అయ్యా, నా ప్రాణం తీసుకుని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసిన తర్వాత ఆ బదరీ వృక్షం కింద ఆయనకు మానసికంగా అలసిపోయాడు, శారీరకంగా అలసిపోయాడు, చాలా దూర ప్రయాణం చేశాడు, ఆధ్యాత్మికంగా అలసిపోయాడు, నిద్ర వచ్చింది, నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నువ్వు లేచి భోజనము చేయము అని చెప్పాడు. మరి లేచాడు, చూశాడు, ఆకలిస్తుందేమో, తిన్నాడు, అక్కడ భోజనం ఉంది, తిని పడుకున్నాడు. పడుకుంటే రెండోసారి మళ్ళీ దేవదూత వచ్చాడు. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఎన్ని గంటలు గడిచిందో అప్పటికి భోజనం చేశాడు, పడుకున్నాడు. మళ్ళీ భోజనం చేయండి, సెకండ్ టైం మళ్ళీ భోజనం చేయండి. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై లేచి భోజనం చేయమని చెప్పాను. ఇక్కడ 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానము చేద్దాం. మొట్టమొదటి మాట, ఏలియా కొరకు దేవుడు ఒక ప్రయాణమును సిద్ధపరిచారు. ఎవరు సిద్ధపరిచారు? దేవుడే సిద్ధపరిచారు. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కొరకు దేవుడు ఒక ప్రయాణాన్ని సిద్ధపరిచాడు, ఒక పరుగును సిద్ధపరిచాడు. పౌలు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించితి. నా పరుగు అంటే పౌలు పరుగు ఒకటి ఉంది, రంజితోఫీరు పరుగు ఒకటి ఉంది, నీవు ఎవరైనా సరే నీ పరుగు ఒకటి ఉంది. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు నిర్ణయించిన ఒక పరుగు, ఒక ప్రయాణం ఉంది, మనం చేయవలసిన పరిచర్య అన్నమాట. నీకు ఒక ప్రయాణము సిద్ధమై ఉన్నది. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఆ ప్రయాణము నీ శక్తికి మించింది. ఏ పరిచర్య అయితే చేయమని దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడో అది నీకు చేతగాని, నువ్వు సరిపోవు దానికి, నువ్వు చేయలేని పరిచర్య, నువ్వు పరిగెత్తలేనటువంటి పరుగు పందెం, నీవు చేయలేని ప్రయాణం, నీ శక్తికి మించిన ప్రయాణం. ఎంత విచిత్రం! అంటే ఏలియా శక్తికి మించినది అని దేవునికి తెలియదా? ఏలియా చేయలేని పనిని చెయ్యమని దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తాడు? మన ఇంట్లో చిన్న 3 సంవత్సరాల బాలుడు, 4-5 ఏళ్ల బాలుడు, బాలిక, మన ఇంట్లో మన పిల్లలు, మనవలు, మనవరాలు పెరుగుతున్నారు అనుకోండి. కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ చిన్న పిల్లలను అక్కడ క్వింటాలు బియ్యం బస్తా ఉంది, 100 కిలోల బస్తా బియ్యం, అది తీసుకురామ్మా అని చెప్తారా? బాబు చిన్నోడా, వాడు ఎల్కేజీలో ఉన్నాడు, యూకేజీలో ఉన్నాడు, ఆ 100 కిలోల బస్తా బియ్యం తీసుకురా నాయనా, బియ్యం బస్తా తీసుకురా 100 కిలోలు అంటే నేను వాడు తీసుకురాగలడా? మనం అసలు చెప్తామా? తీసుకురాగలడా? వాడు తీసుకురాలేడు కదా. వాడు తీసుకురాలేని ఆ బస్తా, అసలు మనమే తీసుకురాలేని బస్తా నేను ఇప్పుడు తీసుకురాలేను. 100 కిలోలు అంటే నేను 20-30 కిలోలు మోయాలంటే కష్టపడి మోస్తాను 25 కిలోలు. మరి 4-5 ఏళ్ళకి నేను ఎందుకు చెప్పాను? ఎలా చెప్పాను? ఆ క్వింటాలు బియ్యం బస్తా తీసుకురమ్మంటే వాడు
చెప్తాడు, నేను తెస్తాను తాతయ్య అని తెస్తాను. వాడు వెళ్తాడు, వాడు లాగుతాడు, అది అంగుళం కూడా కదలు, రావటంలే తాతయ్య అంటాడా అనడా? వాడి వయసుకు, వాడి జ్ఞానానికి, వాడి బలానికి తగిన పని ఏదన్నా చెప్తా. 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాడికి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఆ పుస్తకం ఇస్తేనా, పాటల పుస్తకం తీసుకురా, ఆ పెన్ అక్కడ ఉంది తీసుకురమ్మంటే వాడు తెచ్చిస్తాడు. వాడు మోయగలిగిన బరువు అది. వాడు తీసుకురావాలని మనం చెప్తాము, వాడు తీసుకొస్తే మహా ఆనందపడిపోతాం, ఎత్తుకుంటాం, 100 ముద్దులు పెట్టుకుంటాం. థ్యాంక్ యూ నాన్న, బాగా సహాయం చేసి తాతయ్యకి, నాన్నకి చాలా హెల్ప్ చేసేవాడు. వాడు కూడా పొంగిపోతాడు. నేను ముద్దులు పెట్టేస్తాను, ఆ పేపర్ తీసుకురా, ఆ బైబిల్ తీసుకురా, పాటల బుక్, పెన్ను, అంతవరకే. అంతేగాని వాడిని 100 కిలోలు తీసుకురా, 1000 కిలోలు తీసుకురా అంటే అది ఏమైనా జ్ఞానవంతమైన పనేనా, హేతుబద్ధమైన పనేనా? మనుషులమైన మనమే అలాగ చేయమే, సర్వజ్ఞాని అయిన దేవుడు ఎందుకు చేస్తున్నాడు అలా? ఏలియాకు ఆ ప్రయాణం చేతగాదట, అయినా అతని కోసమే దేవుడే నియమించాడట. ఇది చాలా విడ్డూరంగా లేదా? ఈ ప్రశ్న 2వ పాయింట్ మనం ఆలోచించాలి. ఎందుకు ఇలాగ చేస్తున్నాడంటే అసలు క్రైస్తవ జీవితమే మనకు చేతగానిది. క్రైస్తవ జీవితమే మన శక్తికి మించినది. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ మన శక్తికి మించినవే. పాపమును ద్వేషించమన్నాడు, అది మన శక్తికి మించిన పని. శత్రువును ప్రేమించమన్నాడు, మన శక్తికి మించిన పని. విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు, అది మన శక్తికి మించిన పని. ఆత్మలను సంపాదించమన్నాడు, మన శక్తికి మించిన పని. అందరినీ ప్రేమించమన్నాడు, అసలు మనకు చేతగాని పని. అసూయ, ద్వేషము, కపటము, వేషధారణ మానుకోమన్నా మనకు చేతగాని పని. ప్రియ దేవుని బిడ్డలా, అవన్నీ సరిపోవు. కనీసం నువ్వు క్రీస్తు యొక్క స్వభావము కలిగి, సాత్వికము కలిగి, దీన మనస్సు కలిగి, నిన్ను నువ్వు తగ్గించుకో, నాకేమి చేతగా అన్నటువంటి ఒక గ్రహింపుతో, అలాంటి ఎక్స్ప్రెషన్తో దీనుడవై దీనురాలవై అన్నాడు. అది అస్సలు చేత కాదు. మనం ఏది చేత కాదు, కానీ చేత కాదని ఒప్పుకోవడం చేత కాదు. నాకేం చేత కాదండి, నేనేం చేయలేను, ప్రార్థన చేయలేను, దేవుని వాక్యాన్ని పరిశోధించలేను, జ్ఞాపకం పెట్టుకోలేను, ఒక ఆత్మను తీసుకురాలి, శత్రువును ప్రేమించలేదు, నాకేం చేత కాదండి అనడం కూడా చేత కాదు. నీకేమైనా చేతనవునా అని అడిగితే ఎందుకు చేత కాదు, ఎందుకు చేత కాదండి, నన్ను కూడా చేయమనుకుంటున్నావు నువ్వు, నేను మహా శక్తివంతుడిని, సమర్థుని కదా, నేను ఏమైనా చేయగలుగుతాను, ఏం కావాలో చెప్పండి. ఏది చేత కాదు వీడికి, కానీ చేత కాదని చెప్పడం కూడా, ఒప్పుకోవడం కూడా చేత. క్రైస్తవ జీవితంలో ఏదన్నా మనం చేయగలిగేది కొత్తగా తిరిగి జన్మించాలి, కొత్తగా తిరిగి జన్మించాలి, దేవుని కుటుంబంలో పుట్టాలి. నియంత్రణ చేయగలవు, అప్పుడు చేయగలవు, చేయలేవు. ఇంకా ఏంటి చేతనవుతుంది? ఏమీ చేత కాదు. అసలు క్రైస్తవ జీవితమే మనం చేతగాని పని. అందులో ప్రతి చిన్న విషయం, ఎక్కడికన్నా మనం టైంకి వెళ్తాం. రైలు బండి పట్టుకోవడానికి
ఫ్లైట్ విమానాన్ని అందుకోవడానికి అరగంట ముందు, గంట ముందు వెళ్ళిపోతాం. విమానం మీద 2 గంటల ముందు రిపోర్ట్ చేయాలి. ఎక్కడికైనా గంట, 2 గంటలు, 3 గంటల ముందు వెళ్ళిపోతాం. చర్చికి మాత్రమే గంట లేట్ వస్తాం. ఎందుకంటే ఇది అగోచరమైన విషయం. చేత కాదు. ఎవరో 100కి1 తప్ప చాలా మంది చర్చ అంతా ప్రారంభమై, పాటలు అయిపోయి, ఆరాధన జరిగిపోయి, సిద్ధపాటు వాక్యం, ప్రభు రాత్రి భోజనం కొరకు, ప్రభు బల్ల కొరకు సిద్ధపాటు వాక్యం కూడా జరిగిపోయి, ఇంకా కొందరైతే ప్రభు శరీరాన్ని పంచిపెట్టడం కూడా జరిగిపోయి, ప్రభు రక్తాన్ని పంచిపెడుతుంటే, ప్రభు రక్తం కొరకు ప్రార్థన చేస్తుంటే అప్పుడు హడావుడిగా వచ్చి, ఎప్పుడు సిద్ధపడ్డావు నువ్వు? ఏంది మనం గుళ్ళో ప్రసాదం అనుకున్నావా? గుళ్ళో ప్రసాదం అనుకున్నావా? ఎలాంటి సిద్ధపాటు లేకుండా, రక్త ప్రోక్షణ లేకుండా, అంతరంగ స్నానం లేకుండా గడబిడిగా వచ్చేసి ఏదో తినేస్తే నీకు ఆశీర్వాదం వచ్చేస్తున్నావు అనుకున్నావా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, 10 నిమిషాల ముందెళ్ళట్లే అక్కడికి. చర్చికి ఎందుకు రారు 10 నిమిషాల ముందు? చేత కాదు. క్రైస్తవ జీవితంలో ఏదన్నా ఒక మంచి పని చేద్దామంటే ఏదో ఒక అదృశ్య శక్తి వచ్చి ఆపేస్తుంది. అదే ఇంకా ఏ పనికైనా, ఏ ఆఫీస్కైనా వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, గంటల తరబడి ముందుగా వెళ్ళిపోతుంది. మరి భక్తి లేదా మనకు? విశ్వాసం లేదా? ఆ మాట నేను అనడం లేదు. అందరిలో విశ్వాసం ఉంది, భక్తి ఉంది, చాలా యోగ్యులే. కానీ ఏంటో ఒక అడ్డు తగులుతుంది. అనుకున్న టైంకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నా. ఎన్ని సంవత్సరాల తరబడి సిద్ధపాటు లేకుండా ప్రభు వల్ల తీసుకుంటున్నారండి. ఎంతమంది లేదు ఇలాంటి వాడు? ఏళ్ళు సిద్ధపాటు లేదు, ఏం లేదు. పెద్దవాళ్ళే కెరూబులు శరాకులు అయిపోయినట్టు మాకెందుకు స్నానం, మాకు అక్కర్లేదని గడబిడిగా వచ్చేసి తీసుకు. ఏమైనా అర్థం ఉంది అసలు? ఒక వారం అట్లా జరిగితే ఎంతో బాధపడి నెక్స్ట్ వీక్ అన్న తొందరగా రాదు. అసలు ఆరంభ ప్రార్థన కాకముందే నువ్వు ఉండాలి చర్చిలో. ఎందుకు రాలేదు? ఆన్సర్ లేదు, బ్లాంక్ ఫేస్ పెడతా. అడిగి నేను తెలుసుకోలేదు. అర్థం చేసుకున్నా ఇది వీళ్లకు శక్తికి మించిన పని అని అర్థం చేసుకున్నా. ఎన్నో ఇలాగ చెప్పుకోవాలంటే, ఒక ఆత్మను సంపాదించాలంటే ఎంత ప్రయాసం, ప్రార్థన చేయాలంటే ఎంత ప్రయాసం, వెనుకున్న వాటిని మర్చిపోమన్నాడు. ఎంత కష్టమండి, మరవలేదు. సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పగబెట్టుకుంటా గతాన్ని మరవలేదు. చేసిన మేళ్ళు అయితే మర్చిపోగలుగుతారు కొంతమంది, కానీ కీడైతే అసలే మరవలేదు. తప్పక పగ తీర్చుకుంటామనే పరిస్థితులు ఉంటాయి. మనందరం మన సంగతి, మీ సంగతి అంటారు, నా సంగతి, మీ సంగతి. మానవ జాతి విషయం ఇది, మానవ జాతి స్వభావం ఇది. కనుక అంతా కూడా మనకు శక్తికి మించిన కార్యక్రమం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏలియా క్రైస్తవ సమాజం అంతటికి, దేవుని సమాజం అంతటికి ప్రతినిధిగా కనబడుతున్నాడు. ఓ ఏలియా, యెహోవాయే దేవుడిని నీ పేరుకు అర్థం. ఎలైజా అంటే జెహోవా ఇస్ గాడ్, నన్ అదర్ ఈస్ గాడ్, there's no other God besides Jehovah. యెహోవా alone is God. యెహోవాయే దేవుడు, ఇంకే దేవుడు లేడు అని ఆయన పేరు కాదు. యేసే దేవుడని నమ్ముకున్న వాళ్ళందరూ, వాళ్ళ పేరు అన్యాపదేశంగా, ఇండైరెక్ట్గా ఏలియాని. ఏలియాలందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు కొన్ని పనులు చేయాలని నేను నిర్ణయించాను, అవి మీరు చేయలేరు అని చెప్తున్నాడు. అరే మరి చేయలేమంటే ఎందుకయ్యా, ఎందుకు మాకు నియమించావు అంటే, 3వ పాఠం మనం నేర్చుకోవాలి. 3వ పాయింట్ ఏంటంటే,
మీరు చేయలేని పని మీకెందుకు నియమించానంటే, నేను వచ్చి మీలో ఉండి ఆ పనులు చేయిద్దామని, అందుకు నేను నియమించాను. మీరు పరిగెత్తలేని పరుగు ప్రయాణం మీకెందుకు సిద్ధపరిచానంటే, నేను మీలో ఉండి పరిగెత్తిద్దామని. అప్పుడు మీరు అలసిపోరు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, అలయక పరిగెత్తుతారు, సమస్యలకు సాగిపోతారు. దేవునికి స్తుతి మహిమ. ప్రభునందు ప్రియులారా, మన ముందు అసాధ్యమైన 2 కార్యక్రమం, ఆ విషయాలు చెప్పమన్నాడు యేసయ్య. చెప్పి ముగించేస్తాం. ప్రియులారా, యేసయ్య రక్షకుడు అని భూమి మీద ఉన్న సకల జనులకు మనం చాటించాలి. ఈ రాజ్య సువార్త సకల జనులకు చాటించాలి. చాటించాలంటే మన వల్ల కాదు. చైనాలో ఎలా చెప్తారు, రష్యాలో ఎలా చెప్తారు, పోలాండ్లో ఎలా చెప్తారు, చాలా దేశాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ దేశాలు, అరబ్ దేశాలు ఎలా చెప్తారు? చెప్పనిస్తారా? చెప్పని. మరి ఎలాగా? ఆఫ్రికాలో కొన్ని అడవి జాతి మనుషులు ఉన్నారు కొంతమంది, అసలు వాళ్ళ దగ్గరికి రాని. ఇక్కడే ఖమ్మం జిల్లాలో భద్రాచలం దగ్గర అడవుల్లో భూములు ఉంటాయి. మనిషి కనబడితే బట్టలు వేసుకొని కనబడితే వీడు మనకు విరోధి విషం పూసిన బాణాలు కొట్టి చంపేస్తారు. ఆ బాణం చిన్నగా ఇలాగ స్లైట్గా అట్లా చిన్న స్క్రాచ్ అయిందంటే మంచి నీళ్ళు అడుగుతున్నాడు, పడి చచ్చిపోతారు. అక్కడే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం కూడా ఉండదు. సైనైడ్ కంటే ఎక్కువ విషం ఆకులతో వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళకే తెలుసా విద్య, మనకు రాదు. వాళ్ళకి ఎలా చెప్తాం? చెప్పాలంటే నీకు చేత కాదులే, నేనే దిగి వచ్చి మీలో ఉండి ఈ మహాకార్యాన్ని, మహత్ కార్యాన్ని జరిగిస్తాను అని దేవుడు అన్యాపదేశంగా మనకు వాగ్దానం చేస్తుంది. అయితే ఆయన దిగి రావాలంటే మనం ఏం చేయాలంటే, భూప్రపంచములో ఉన్న క్రైస్తవులందరూ ఏక మనస్సుతో యెరూషలేములోని మేడగదిలో 120 మంది ఏక మనస్సుతో ఎడతెగకుండా ఎలా ప్రార్థన చేశారు, అలాగ ప్రార్థన చేయాలి. మరి ఇది సాధ్యమా? మరి ఆత్మలను సంపాదించడం మనకు చేత కాదు. అన్ని దేశాలకు సత్యం తెలియజెప్పడం మనకు చేత కాదు. అది చేతనైన వాడు ఒకడే ఉన్నాడు, ఆయన జగత్ రక్షకుడు, ఆయన పంపిన పరిశుద్ధాత్మ దేవుడు, కడవరి వర్ష స్వరూపుడైన త్రిత్వదేవునిలోని 3వ భాగమైన దేవాది దేవుడు ఆయన రావాలి. ఆయన రావాలంటే మనం ప్రార్థన చేయాలి. సరే, చేద్దాం. ప్రార్థన అయినా సాధ్యమైన, ఏక మనస్సుతో ప్రార్థన చేయడం సాధ్యమే. మనం పిలిస్తే అన్ని డినామినేషన్ల వాళ్ళు వస్తారు. మనం కాదు, ఇంకొకళ్ళు పిలిచారు. అసలు అన్ని డినామినేషన్ల అడ్డుగోడలు బద్దలు కొట్టుకొని, మాకే డినామినేషన్ అక్కర్లేదు, మాకు దేవుడే కావాలి, దేవుని శక్తి దిగి రావడమే కావాలని అందరూ కన్నీటి ప్రార్థనతో రోదన విద్య నేర్చుకొని పరలోకపు సింహాసనాన్ని కదిలించేటట్టు ప్రార్థన, అందరూ ఒక్కడు కూడా మిగలకుండా అందరూ రావాలి, ప్రార్థన చేయాలి. అన్ని డినామినేషన్స్ వారు వచ్చి ప్రార్థన చేయాలి. వస్తారా? రారు. ఎందుకంటే ఒకరంటే ఒకరికి కరడు గట్టినటువంటి విపరీతమైన ద్వేషం. ఎంత ద్వేషం అంటే అవకాశం ఉంటే చంపి పారేద్దాం, అన్నంత ద్వేషం. ఒక విషయం చెబుతాను,
నేను ఊర్లు పేర్లు మనుషుల పేర్లు చెప్పలేను. ఇది వాస్తవ జీవితం, నిన్న మొన్న జరిగిన సంఘటన. మనకు చాలా ఆప్తుడైన ప్రియుడైన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన మన పుస్తకాలన్నీ చదివి సిద్ధాంతం ఇది కరెక్ట్ అని దేవుని చేత ప్రత్యక్షత పొంది బైబిల్ క్లాసెస్, బైబిల్ స్కూల్ లాగా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. వారి పేరు ఊరు నేను చెప్పను, ఎందుకంటే మన అవతల వాళ్ళని కూడా బయటపడి వాళ్ళు బాధపడతారు. సరే, మనం బైబిల్ స్కూల్ అయితే నడిపిస్తున్నాం, బ్యాచ్ తర్వాత బ్యాచ్ ట్రైనప్ చేసి పంపిస్తున్నాం. దీనికి ఒక రికగ్నిషన్ ఉంటే మంచిది, ఒక అఫిలియేషన్ ఉంటే మంచిదని ఒక ఫలానా బైబిల్ కాలేజ్ పెద్దలతో మాట్లాడి ఒక వారం అయిందో లేదో జరిగింది. అడిగారు. ఆయన అనుభవజ్ఞుడు, పెద్దవాడు, సీరియస్ మైండెడ్, అనాయింటెడ్ మ్యాన్ కాబట్టి ఒక కాలేజ్ వాడు, అయ్యా మరి మా కాలేజీని మీరు గుర్తిస్తారా, మమ్మల్ని చేర్చుకుంటారంటే మాతో కలిసి మీరు చేర్చి మేము మీకు సహాయం చేస్తాం. మరి సిద్ధాంతం ఎలా ఉన్నా మీకు పర్వాలేదా అంటే, ఏ సిద్ధాంతం గురించి మీరు అడుగుతున్నారు, ఏదైనా ఒకటి చెప్పండి అని వాళ్ళు అన్నారట. అంటే రెండవ రాకడ గురించి మీరు ఏం నమ్ముతున్నారు అని మన సహోదరుడు. వాళ్ళు, మా కాలేజీ మేమంతా నమ్మేది ప్రీ ట్రిబ్యులేషనిజం, అంత్యవారం ప్రారంభం కాకముందే సమయం ఎత్తపడుతుంది. అలాగా మరి మేము మిడ్ ట్రిబ్యులేషన్ నమ్ముతున్నామండి. శ్రమల కాలం, 7 ఏళ్ల కాలం మధ్యలో సంఘం ఎత్తపడుతుందని నమ్ముతుంది అనగానే ఫైర్ అయిపోయింది. అగ్నిపర్వతం పేలినట్టు అయిపోయింది. మీరు రంజిత్ తోఫీర్ గారి పుస్తకాలు చదువుతారా? అవునండి, చదువుతాను, అన్ని పుస్తకాలు చదువుతాను. ఆయన ఒక్కరిదే కాదు, దైవజనులు అందరి పుస్తకాలు చదివి నేను నేర్చుకున్నది ఏదో నేను చూపిస్తాను, బైబిలే ప్రామాణికం అని కూడా ఆయన మంచిగానే చెప్తున్నాను. అయినా ఏంటేంటో మాట్లాడేసి లేఖనాధారం చూపించకుండా విషం కక్కారు. ఇంత ద్వేషం ఉంది. మీకు తెలుసో లేదో, రంజిత్ తోఫీర్ చచ్చిపోతే బాగుంది, వాడి చావు మేము పెద్ద పండగ చేసుకుంటామని నమ్మి క్రైస్తవ నాయకులున్నారు, క్రైస్తవ సంస్థల అధినేతలున్నారు. They hate me so much. If given a chance, they will kill me. They are Christians. The leaders of Christian organizations. ఇంత ద్వేషము ఒక దైవజనుడి మీద ఇంకో దైవజనుడికి ఉండడం ఏంటి? మన ద్వారా ఇన్ని 1000 మంది ఆత్మలు రక్షణ పొందుతున్నారు, కనిపించటం లేదా? ఇన్ని 1000 మంది రక్షణ పొంది సంఘాలు కట్టబడుతున్నాయి. 1000 సంఘాల కంటే పైన కట్టే 1000 మందికి పైన సేవకులు. ఇంకా ప్రతి వారము, ప్రతి మాసము కొత్త సంఘాలు కట్టబడడం, కొత్త ఆత్మలు రక్షణ పొందడం, కొత్త సేవకులు అభిషేకించబడడం జరుగుతూనే ఉంది కదా. కళ్ళు పోయినాయా? ఎందుకు ద్వేషం, అంత ద్వేషం? అంటే శ్రమల కొరకు విశ్వాసులను మనం సిద్ధం చేద్దాం, ముందే వెళ్ళిపోదామని పలాయనవాదం, ఎస్కేపిజం నేర్పించకండి. విశ్వాసులను పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఇవ్వాలి. దేవుని ఎరుగని వారితోనూ దేవుని ఎరిగిన వాళ్ళతోనూ మాట్లాడడానికి కడవరి వర్షంగా, కుంభవర్షంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. అందరూ రాకపోవచ్చు, అందరూ వచ్చేటట్లుగా చేయండి ప్రభువా అనైనా మనం ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు యొక్క అవసరతను గ్రహించడానికి సకల డినామినేషన్ల వాళ్ళ కళ్ళు తెరిచి, డినామినేషన్ల
విభేదాలు, విద్వేషాలు విస్మరించి అందరూ కలిసి ప్రపంచంలోని క్రైస్తవ సమాజమే ఒక మహా కడవరి మేడగదిగా మారిపోతుంది. ఆత్మదేవాది విరండి అని మనం మన శక్తికి మించిన పని, కానీ దేవుని శక్తికి మించినది కాదు. దేవుని శక్తికి మించిన పని కాదు ఇది. ఆయన శక్తికి మించింది ఏదీ లేదు. కాబట్టి వేదనతో ప్రార్థించేది, విశ్వాసంతో ప్రార్థించేది, పట్టుదలతో ప్రార్థించేది. రహస్యంగా కరడు గట్టిన ద్వేషాన్ని నింపుకున్న క్రైస్తవ నాయకులు మారాలి, లేకపోతే మూడవ ఆకాశానికి వెళ్ళిపోవాలి. దేవుడు ఒక కఠినమైనటువంటి కార్యాన్ని చేయాలి, తప్పదు. లేకపోతే ప్రజలందరూ ఏకము కాదు. మారనైనా మారాలి. అడ్డంగా ఉన్న నాయకులను దేవుడు నిత్య విశ్రాంతిలోకైనా తీసుకోవాలి. డినామినేషన్ల విభేదాలు విస్మరించి క్రైస్తవులంతా ఏకమై ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దింపుకొని, పరిశుద్ధాత్మను తమలో నింపుకొని ప్రపంచానికి సత్యాన్ని, సత్యదేవుణ్ణి పరిచయం చేయాలి. చాలా పెద్ద పని, మన శక్తికి మించింది. అయితే ఎవరి శక్తికి ఇది సాధ్యం అవుతుందో ఆయనను మనం పిలుద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. రండి 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 దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి